ఈ వీడియో కొంచెం కాంట్రవర్షియల్గానే ఉంటుంది, కొంచెం చాలా కాంట్రవర్షియల్గా ఉంటుంది. ఎందుకంటే మనసులో ఉన్నది కక్కిపోతే మన వల్ల కాదు. స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్. రమ్య ఏదైతే మాట అందో అది విన్నంటే నాకు ఎలా అనిపించింది తెలుసా? లాగి పెట్టి కొట్టాలనిపించింది. ఐఎమ్ సారీ టు సే దిస్. మళ్ళీ మీరు ఉమెన్ బేటరు, గర్ల్ బేటరు అని ఎన్ని ట్యాగులు వేసినా ఇలా లాగి పెట్టి కొట్టేయాలంటేనే మీకు కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది వినగానే రగిలిపోతారు మీరు, ముఖ్యంగా ఫెమినిస్టులు. ఏరా అమ్మాయిలంటే తక్కువ, లాగి పెట్టి కొడతావా, ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడతావా, స్టేట్మెంట్లు పాస్ చేస్తా, అమ్మాయిని కొడతావా? ఇప్పుడు మీకు కాలింది కదా, కావాలని అన్నా నేను, తప్పే అది. కాలిందా? మీకు ఇలా ఇప్పుడు కాలుతున్నప్పుడు ఒక అమ్మాయి ఒక నేషనల్ టెలివిజన్లో ఇంత పెద్ద షోలో ఒక అబ్బాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం రైట్ ఆర్ రాంగా? అమ్మాయి పిచ్చోడు, అమ్మాయిల పిచ్చోడు, ప్లూరల్ అమ్మాయిల పిచ్చోడు, ఇది క్యారెక్టర్ని అసాసినేట్ చేసినట్ట కాదా? మరి దీనికి ఇప్పుడు మన సమాజం దీనిపైన ఇప్పుడు దీనిపైన మనోభావాలు ఎవరికి దెబ్బతినవా? అమ్మాయిల్ని ఇదే వర్డ్ నేను చిన్న ట్విస్ట్ చేసి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, వైల్డ్ కార్డ్స్లో ఒకడు నాలంటాడు వచ్చి ఇప్పుడు రమ్య అందగా రమ్యని తీసుకొచ్చి నువ్వు అబ్బాయిలు పిచ్చిదానివి అని అన్నా అనుకో, అబ్బాయిలు అంటే మోజు, ఇలాంటి పదాలు మాట్లాడాను అనుకో, ఎలా ఉంటుంది? మొత్తం మహిళా సంఘాలంతా నా మీద పడిపోతారు, కేసులు, ఎఫ్ఐఆర్లు ఇన్ని అయిపోతాయి. సేమ్ థింగ్ మరి అక్కడ అమ్మాయి వచ్చి స్టాంప్ వేస్తుంది ఒక అబ్బాయి మీద. అమ్మాయిలు పిచ్చోడు అంటే ఏం చేశాడు? మామూలు మనం అన్ని కొట్లిపి మాట్లాడదాం. నాకు పవన్ కళ్యాణ్ బిహేవియర్ మీద చాలా కంప్లైంట్లు నేను మాట్లాడా, అవన్నీ పబ్లిక్లోనే ఉన్నాయి, ప్రైవేట్లో లేవు. 1 by 1 మాట్లాడతా. ఇలా చాలా ఉన్నాయి, గట్టిగా మాట్లాడదాం వీడియోలో. ఏదైతే నేను అమ్మ జీవితం మాట్లాడదాం గట్టిగా. ఎంతమందికి అది చాలా హ్యూమిలేటింగ్గా అనిపించిందో, పవన్ కళ్యాణ్ అలా అనడము, ఆ బ్లేమ్ చేయడం, క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు అనిపించిందో గట్టిగా మీరు లైక్ కొట్టాలబ్బా. లైక్ కౌంట్ బట్టి తెలియాలి ఎంతమందికి అసహనం ఉందా, లేకపోతే నేను ఓవర్ రియాక్ట్ అయితే అక్కడ నాకు తెలిసిపోతుంది. అలాగే మీ బలమైన కామెంట్లు ఎక్స్ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వర్త్ టు సబ్స్క్రైబ్. మై రివ్యూస్ మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ క్యా హే, పవన్ హే. హైలైట్లు అన్నీ కొట్టుకొని వచ్చేస్తాను నేను. 1 by 1 హైలైట్లు. చాలా చాలా రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేసింది రమ్య. చాలా రాంగ్ స్టేట్మెంటు. గట్టిగా మాట్లాడతా, ఇంకొకటి ఈమె గురించి కూడా టచ్ చేసి చెప్తాగండి. నాకు ముందు అంటే ఈరోజు ఒళ్ళు మండిపోయే టాపిక్లు అన్నీ ఉన్నాయి. ఇంకొక పర్సన్ ఏమో ఈమె ఎలా ఉంటే ఇంకొక పర్సన్ అహంకారంతో కొట్టుకుంటుంది. ఆ మాధురి అనే ఆవిడ అహంకారం, కళ్ళ నిండా అహంకారం కనబడుతుంది. మీకు అహంకారం ఉంటే అది మీరు ఇంట్లో పెట్టి వచ్చేయాలి. బిగ్ బాస్ హౌస్లో అహంకారం ఉంటే మీకు బయట మీరు ఎంత తోపు తురుమైనా వర్కౌట్ అవ్వదు. అది రీతూ చౌదరిని వెళ్ళిపోవాలమ్మా, నువ్వు ప్యాక్ యువర్ బ్యాగ్స్. ఇప్పటికి చాలా రోజులు ఎక్కువైపోయింది, వెళ్ళిపోవాలి. టూ మచ్ ఓవర్ యాక్షన్ అస్సలు తట్టుకోలేకపోతున్నాం. ఇంకా డిమాండ్ పవన్ గేమ్ బాగుపడాలన్నా, హౌస్ గేమ్ బాగుపడాలన్నా ఈవిడిగా త్వరగా లగేజ్ సర్దియాలి. ఇంకోటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దివ్యానికి డబుల్ ఎలిమినేషన్ నిన్న లాస్ట్ సండే సాటర్డే కాదు, ఈ వారం చేయాలి, కానీ అవ్వదు. దివ్యానికితే కూడా ఎందుకు వచ్చింది, ఎందుకు ఆ బొకాడియా బాండ్లు, ఎందుకు ఆ ఏడుపు అంత ఇన్పుట్స్ వచ్చాక కూడా మళ్ళీ నేను అన్న చూస్తున్నాను, నువ్వు నన్ను ప్రోటీన్ షేక్ అడగలే. ప్రోటీన్ షేక్ అడగకపోతే ఏడు చేస్తారా? ప్రోటీన్ షేక్ అంటించడానికి నువ్వు వచ్చావు. నువ్వు ఎందుకు వచ్చావు? వైల్డ్ కార్డ్కి వచ్చావు. నువ్వు ఎలా ఆడాలి? వైల్డ్గా ఆడాలి. నువ్వేం చేస్తున్నావు? బొక్కలో బాండ్ పెట్టుకొని ప్రోటీన్ షేక్ మాట్లాడదాం. బీపీ వస్తుంది నాకు, బీపీ. ఒక వైల్డ్ కార్డులు ఇలా ఉండి ఇంకో వైల్డ్ కార్డులు వచ్చి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం మళ్ళీ అబ్బాయిలవి. నీ మీద చెయ్యేసాడా పవన్ కళ్యాణ్? చెప్పు రమ్య, నీ మీద చెయ్యేసాడా? నీతో ఏమైనా వల్గర్గా బిహేవ్ చేశాడా? నీతో వల్గర్గా ఏమైనా ఐ కాంటాక్ట్ ఏమైనా ఇచ్చాడా? పోనీ ఏమైనా ఇచ్చాడా? నిన్నేమైనా టచ్ చేశాడా? టచ్ చేశాడా? మరి నీకేంటి బాధ? వాళ్ళు ఎవరికీ లేని బాధ నీకేంటి? మళ్ళీ నువ్వే చెప్తున్నావు. అక్కడ 2 చేతులు కలిపితేనే చప్పట్లని చెప్పి నువ్వునో మాధురి అక్క మాట్లాడుకుంటున్నారు. బట్ మీరే స్టేట్మెంట్లు. అక్కడ వాళ్ళకి నో అంటే లో చెప్పుకుంటారు. వాళ్ళు అడల్ట్సే, వాళ్ళకి నోరు ఉంది, మాటలు వచ్చు, చెప్పుకుంటారు. నీకేంటి ప్రాబ్లం? నువ్వు ఇది చెప్పే విధానం ఒకలా ఉంటుంది. నాకు ఆ అబ్బాయి బాడీ లాంగ్వేజ్ నచ్చదు, అమ్మాయిలతో బిహేవ్ చేసే విధానం కూడా నాకు నచ్చదు, ఎక్కడితో ఆపియచ్చు. ఒకవేళ ఇలా నువ్వు అన్నావు కదా, నా మీద చేస్తూ ఊరుకొని తొంగపెడ, అది కూడా ఓకే. అమ్మాయిలు పిచ్చోడు. ఇంకొకటి ఉంటుంది లైవ్లో, మాధురి గారు మాట్లాడింది, ఆ ప్రొఫెషన్ ఏంటి, అలాగా చూస్తే ఇక్కడ చేసేది ఏంటి, అలా గోకుతూ ఉంటాడని చెప్పి మాధురి అక్క. అంటే రావడమే టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ మీద. హ్యూమిలేట్ చేద్దాం, ఒక ట్యాగ్ వేసేద్దాం, బ్లేమ్ చేసేద్దాం, ఇంకా డౌన్ చేసేద్దాం, ఇంకా అమ్మాయిలు పిచ్చాడు. అది అంత పెద్ద స్టేట్మెంట్
నేను ఇప్పుడు స్టార్టింగ్ రమ్య లాగిపెట్టి కొట్టాలంది, అబ్బాయిలు పిచ్చోడు అనే మొక్కకే మీకు చాలా కాలుద్ది, నాకు తెలుసు తప్పు మాటే. మరి ఇది తప్పు మాట కదా? ఇది తప్పు. ఇప్పుడు నా వీడియో గట్టిగా చూస్తే 20-30 వేలు చూడరు, మీకే అంత ప్రాబ్లం వస్తున్నప్పుడు అది లక్షల్లో చూస్తారు ఆ టెలికాస్ట్. అది అంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. చెప్పండి, రమ్య అలా మాట్లాడడం కరెక్టేనా? ఈమెకి ఏంటి నొప్పు? చెప్పాను కదా, ఈమె మీద నేను చేసేసాడు ఆ పవన్ కళ్యాణ్, లేదు కదా? మరి ఎందుకు ఎదవ స్టేట్మెంట్లు? అది కూడా ఒక క్యారెక్టర్ని అలా మాట్లాడతారు, అమ్మాయిలు పిచ్చోడు అని. ఏం జరిగిపోతుంది అక్కడ? అన్ని 24/7 కెమెరా రన్ అవుతుంది కదా, ఏం జరిగిపోతుంది అక్కడ? ఎవరికి ఏమైనా జరిగిపోతున్నా కూడా ఎవరికి నచ్చకుండా ఏమైనా జరుగుతుందా? లేదు కదా. మరి ఏంటి ఆ స్టేట్మెంట్? అంటే నువ్వు ప్రొఫెషనల్ని తెచ్చి అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పి ట్యాగ్ చేసి ఇంత బ్లేమ్లా, ఇంత స్టేట్మెంట్లా, అంటే ఇంత జలసియా? ఒక లెగుస్తున్నాడు అంటే ఎంత జలసియా? నువ్వు గేమ్ గురించి మాట్లాడాలి, ఇంత పర్సనల్ లైఫ్ గురించి, పర్సనల్ క్యారెక్టర్ గురించి ఇంత దారుణమా? ఇంత దిగజారిపోతారా గేమ్ కోసం? ఎంత మీరు వైల్డ్ కార్డులు అయితే, ఎంత మీరు వైల్డ్గా బిహేవ్ చేయాలంటే మాత్రం ఇలా చేస్తారా? ఇంత నీచంగా, చీప్, వెరీ చీప్ కామెంట్స్ ఫ్రమ్ రమ్య. అస్సలా చ వెరీ వరస్ట్. ఇలా అయితే కష్టం. ఇది హైలైట్. 1 by 1 వద్దాం. మాధురి గారి విషయాలు మళ్ళీ నేను ఇందాక కూడా వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను, నేను బయట ఆమెకి నెగిటివిటీ ఉందా పాజిటివిటీ ఉందా ఐ డోంట్ కేర్. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. నేను ఇందాక చెప్పిన దాని పాయింట్ మీద స్టాండ్ అవుతున్నా. అక్కడ మాధురి గారిది తప్పు ఉంది, కళ్యాణ్ది తప్పు ఉంది, అంతకంటే మించి దివ్య నిఖితాది తప్పు ఉంది. అందరివి తప్పులు ఉన్నాయి, అవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. లైవ్లో ఇంకోటి జరిగింది తెలుసా మీకు? ఇవి కావాలని గొడవ పెట్టుకుందాం అని చెప్పి చెప్తుంది ఆశయ చెప్తుంది. తర్వాత అది అలా అని 5-10 నిమిషాలకి గొడవ అవుతుంది. బట్ యాజ్ డేస్గా ఇదే గొడవ పెట్టుకుందాం అనుకోలేదు, ఆమె గొడవ పెట్టుకుందాం అనుకుంది లైక్ సంజనాలకు వర్కౌట్ అవుతుందని. బట్ వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, అక్కడ జరిగిన సిచ్యువేషన్లో ఎవరివి తప్పు, అందరివి తప్పులున్నాయి, ముగ్గురివి తప్పులున్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరివి తప్పు నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. నాది రైట్ అవ్వాలనే లేదు, మీకు ఎలా అనిపించిందో మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పెట్టండి. అలాగే చాలా నడుస్తుంది. ఆ నామినేషన్ గట్టిగా బర్నీ అన్ని గట్టిగా అరుస్తున్నాడు ఎప్పుడో అడిసాడు ఫస్ట్ వారం గుడ్డి దగ్గర, ఇప్పుడు అరుస్తున్నాడు. సో ఇది బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2లోనే వస్తుంది, మనం యాక్సెప్ట్ చేయలేదు. సో నాకు తెలిసి ఇప్పుడు ఇంత లేట్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి వీళ్ళు దొంగ పెట్టి ఎప్పుడుగో లేపుతారు. సో రేపు అంతగా టాస్క్లు ఉండకపోవచ్చేమో, చూద్దాం. ఇంక మొదలు పెడదాం. యాక్చువల్గా నిన్న వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత చాలా జరిగింది, కట్ చేస్తారు. నేను కూడా మిడ్ నైట్ ముచ్చట్లో చెప్పాను, అంత రిపీట్ చేయను కానీ ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తా. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ 2 సార్లు ఇస్తాడు అబ్బా. ఒకటి రణరంగం మళ్ళీ సిద్ధమైంది, ఎన్నిసార్లు సిద్ధమవుతుందో బొక్కల రంగం. తర్వాత అవుట్ హౌస్ అయితే లేపుసారు. హిందీ బిగ్ బాస్లో కూడా అలానే అవుట్ హౌస్ ఉండే కాన్సెప్ట్ అప్పుడు తర్వాత పీకేసి ఆ ఏరియా కొంచెం ఏరియా పెరుగుద్ది కదా, ఇక్కడ వీళ్ళని ఉంచారు. బెడ్లు తక్కువే ఉన్నాయి. బట్ అలా ఉన్నప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కాన్ఫ్లిక్ట్లు వస్తాయి కాబట్టి అలా ఉంచారు. బట్ ఒక్కొక్కరు సోఫాల్లో పడుకోవడం, కెప్టెన్ రూమ్లో 2-3 పడుకో ఎలాగో అడ్జస్ట్మెంట్ అయ్యారు పిల్లలు. బట్ నేను నైట్ మేజర్గా జరిగింది ఏంద్రా అంటే, బర్నీ గారికి మళ్ళీ ఇన్పుట్లు వచ్చాయి. ఎవరి దగ్గర నుంచి అంటే నిఖిల్ నాయర్, రమ్య అండ్ ఏషియా ఈ అమ్మాయి. సో ఆల్మోస్ట్ సేమ్ ఏంద్రా అంటే, నిఖిల్ నాయర్ మీరు మీ గేమ్ ఆడండి, ఆ గోడ మీద కెప్టెన్సీ బోర్డు మీద కనబడట్లేదు కదా, బాండ్లు పెంచుకోవడం కోసం రాలేదు కదా, మీ గేమ్ మీరు ఆడండి. అందరూ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆ బాండ్లు పక్కన పెట్టండి. మీరు ఇంకో రమ్య వచ్చేసి మీరు పాత బాండ్ వదిలేసి కొత్త బాండ్ పట్టుకున్నారు, అది రాంగు. ఒకవేళ ఆ బెలూన్ టాస్క్ శ్రీజాతి సుమన్ శెట్టి అలా వస్తే మీరు ఎవరైనా సేవ్ చేస్తారంటే ఆయన తనుజ అన్నాడు. బట్ ఆడియన్స్కి అది కనబడట్లేదు. మీరు అంటే ఇంక డైరెక్ట్గా చెప్తుందామే, దివ్యానికి వచ్చాక మీ పెద్ద కూతురు వదిలేసి చిన్న కూతురికి వెళ్తున్నారు, ఎవరు ఫేకో ఎవరు రియలో తెలుసుకోండి. ఆ ఏషియా అమ్మాయి కూడా అంతే, గేర్ మార్చండి, రీలోడ్ చేయండి, రీఫ్రెష్ చేయండి. ఇలాంటి ఎన్ని చెప్పినా ఏముంది, లైవ్లో మళ్ళీ ఇద్దరు కూతురులతో తండ్రి ఆస్వాదిస్తున్నాడు. ఆ ఫోటో కూడా పెట్టాను ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో, చూడండి. వీళ్ళు మారరు, వీళ్ళకి ఎన్ని ఇన్పుట్లు ఇచ్చినా వేస్ట్, మాస్ ఎలిమినేట్ చేసి పారదబ్బాలి అప్పుడు తప్ప అసలు అబ్బాయి మార్పేం లేదు. సో ఇది ఓకే. ఇది అయిపోయిన తర్వాత దివ్య యాక్చువల్గా ఈరోజు మీరు మెయిన్ ఎపిసోడ్లో చూసారు కదా, దానికన్నా ముందు ఇంకోసారి పాప ఎడుతుంది. సుమన్ శెట్టి పక్క దగ్గర వచ్చి ఏడుస్తుంది, నేనేమైనా ఫేక్గా బాండ్ క్రియేట్ చేశానా, నాకు నిజంగా అన్నలా అనిపించారు, నేను ఏదో కావాలని బాండ్ క్రియేట్ చేసి ఆయనకి ఏమో డిస్టర్బ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఇలా అలా ఇన్పుట్లు ఇస్తుంటే నాకు ఇలా అంత లోపల రమ్య వస్తే వెంటనే ఏడు పాపేసి నవ్వేస్తుంది. సో సేమ్ థింగ్ అక్కడ కూడా డిస్కషన్ అవుతుంది. దానికంటే ముందు ఆ ఆసియా అమ్మాయి ఉంది కదా, ఆమె ఏం చెప్తుంది అంటే దివ్య నిఖితకి, నీ బాండ్ ప్రాబ్లం కాదు, నువ్వు ఒక డెసిషన్ మేకింగ్ చేసుకున్నప్పుడు నువ్వు నీకు బాండ్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకలా చూస్తున్నావు, లేని వాళ్ళ దగ్గర ఒకలా చూస్తున్నావు, అక్కడ నువ్వు న్యాయంగా చూడట్లేదు.
నువ్వు ఎవరైతే బాండ్తో ఉంటున్నావో వాళ్ళు తప్పులు చేసినా నీకు ఆ తప్పులు కనబడట్లేదని. సో ఈ అమ్మాయికి విపరీతమైన ఫీడ్బ్యాక్ వచ్చింది. ఫేక్ అనడము, బాండ్ డిస్టర్బ్ చేయడం అనడము, నువ్వు తనుజ ప్లేస్ రీప్లేస్ చేయడం అనడం, నీ వల్ల బర్నీ గేమ్ పోతుంది అనడం, ఇవన్నీ చెప్పారు. అన్నీ రైటే. ఈ అమ్మాయి ఏం చేసిందిరా అంటే వచ్చి తనుజని తీసేసి వదిలేయాల్సింది. తనుజని తీసి వదిలేస్తే ఈ మనిషి ఇండివిజువాలిటీ ఏంటి, ఈ మనిషి సేఫ్ గేమ్ ఆడతాడా, అసలు ఈ మనిషి ఎలా ఉంటాడో చూడాలి, తనుజ సోలోగా ఎలా ఆడుతుందో చూడాలి, ఈ అమ్మాయి వైల్డ్ కార్డులో వచ్చి ఈ అమ్మాయి ఆట ఆడాలి. ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ పెద్ద కూతురు ప్లేస్ తీసేసి ఆ పెద్ద కూతురు ప్లేస్లో చిన్న కూతురు వెళ్ళి అదే ఆ డకోటియా బాండ్ కంటే ఇంకా డబల్ డకోటియా బాండ్ క్రియేట్ చేసింది. దీనివల్ల ఏమైంది, భరణి గేమ్ సంగనాగిపోయింది, ఈమె గేమ్ ఇండివిజువాలిటీ గేమ్ సంగనాగిపోయింది. సో మొత్తం బొక్క పెట్టేసుకుంది. సో వైల్డ్ కార్డ్ కానీ మీనింగ్ పక్కన పెట్టేసి నేను ఏడను పర్సన్ అలా ఏడుస్తూనే ఉంది, మాట్లాడితే క్రై బేబీ క్రై స్టార్ అయిపోయింది. ఎలా ఎంత ఇంకా ఆమె దిగజారిపోతుందంటే, ఇంకా చెప్తున్నాను కదా, ఆయన ఈమెను అడగకుండా యాపిల్ తిన్నా బాధే, ప్రోటీన్ షేక్ తాగినా బాధే, ఇంకొన్ని రోజులు పోతే నాన్న నువ్వు నన్ను అడగకుండా బాత్రూమ్కి ఎందుకు వెళ్ళావు నాన్న, నువ్వు నన్ను అడగాలి కదా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, నేను అక్కడ బకెట్ ఫిల్ చేస్తాను కదా, అలా అయిపోతుంది అక్కడ. సో ఏఎస్ఏపీ వీళ్ళు త్వరగా తగిలేను బిగ్ బాస్, మా వల్ల కావట్లేదు. ఎన్ని ఇన్పుట్లు ఇస్తారు సార్, ఆ శివశంభో సినిమాలో కదా కన్నా వీళ్ళు మారర్రా, ఎలిమినేట్ చేసి పారదొబ్బనరా వీళ్ళందరినీ, తండ్రి కూతురులందరినీ. సో ఆ అమ్మాయి అలాగే ఏడిచి ఏమంటుందంటే బర్ణిమాయికి, బర్ణి ఏం చెప్తాడంటే వాళ్ళు ముగ్గురు వచ్చి నా గురించి ఇలా చెప్పారు, ఏది రియల్ బాండ్ ఏ ఫేక్ బాండ్ తెలుసుకోండి ఇది ఏదని చెప్పారు, మీరు చాలా జెన్యూన్ ఇవన్నీ మనోట డబ్బా రైడ్ కదా, డబ్బా వేస్తుంటే ఈమె ఏడుస్తూ ఆ పక్కన రాము సుమన్ శెట్టి, నేను ఈయనకి వచ్చిన వెంటనే అదే చెప్పాను, ఆయనకి అప్పుడు రియలైజేషన్ రాలే, ఇది మెయిన్ ఎపిసోడ్లో చూపించలేదు, నేను మిడ్ నైట్లో ఉంటుంది, అప్పుడు రియలైజేషన్ రాలే, ఇప్పుడు సడన్గా వచ్చింది. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే నేను సరిగ్గా కన్వే చేయలేదా, లేకపోతే నా వల్ల ఈయన గేమ్ ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే నేనేమైనా ఫేక్గా బాండ్ రిలేషన్ క్రియేట్ చేశానా అని చెప్పి ఆమె ఏడుపు. మాట్లాడితే వాడు నాపు అన్నట్టు అక్కడ వరద కాపట్లే. అక్కడ రాము మంచి డైలాగ్ వేస్తాడు, నువ్వెవరు మిడ్ నైట్లో ఉంటుంది, దివ్యావి, నువ్వు దివ్యావి, నువ్వు ఎలాంటి పర్సన్వి, నువ్వు మాట్లాడితే పాయింట్ బ్లాంక్లో పెట్టినట్టు కానీ అలా మాట్లాడుతావు, అలాంటి నువ్వు ఏడుస్తావా, అది స్టార్టింగ్ అన్నా తమ్ముడు, ఫస్ట్ డే, తర్వాత అదేం లేదు. భరణి బాండ్లో అయిపోయింది కదా, సీత వాకెట్లో సినిమాల జట్టులాగా భరణి వాకెట్లో దివ్య జట్టు అయిపోయింది. ఆ ఏడుపు దరిద్రపు కొట్టి ఏడుపు అయిపోయింది, ఇంకంతే. సో బేసిక్గా మన దౌర్భాగ్యం ఏందిరా అంటే, వచ్చిన వైల్డ్ కార్డులు ఇస్తున్నారు, ఇన్పుట్లు, నాగార్జున గారు ఇన్పుట్లు ఇస్తున్నారు, ఎక్స్ కంటెస్టెంట్లు ఇస్తే ఒకటి ఇచ్చిన వీళ్ళు మారట్లేదు. సో అప్పుడు ఏం చేయాలి, ఎలిమినేట్ చేసి పారదొబ్బాలి. అయిపోయింది. నెక్స్ట్ డే అయ్యా ఆ గౌరవ్ గుప్తా అంట, ఆయన ఫ్యాన్స్ అట్ట అవుతున్నారు, ఆయన చాలా మంచోడని, నేను ఆయన చెడ్డోడు అనట్లే, మాకేంటి కర్మ, మాకేంటి అంటే ఇది ఎలా ఉందంటే, తెలుగు నేర్చుకోవడం ఎలా బయట వాళ్ళకి అంటే, బిగ్ బాస్ కొంపకి రండి, మా తెలుగు బిగ్ బాస్ కొంపకి మేము మీకు తెలుగు నేర్పిస్తాం, మీరు 5 వారాలు చిల్ అవ్వండి, 5 వారాలు చిల్ అయిపోయిన తర్వాత మాకు మీరు ఇంగ్లీష్ నేర్పించి మీరు మాత్రం తెలుగు నేర్చుకోకుండా వెళ్ళిపోండి జాలీగా. ఫ్లోరాస్ అయినా ఒక ట్రిప్ అయిపోయింది, ఇప్పుడు అన్నీ ఒక ట్రిప్. ఫ్లోరాస్ అయినా అక్కడక్కడ అయినా తెలుగు మాట్లాడుతుంది. మనోడి భరణి వచ్చిందా, కళ్యాణ్ వచ్చిందా, దివ్య వచ్చాడా, అలా ఉంది తెలుగు అర్థం కావట్లే, మాట్లాడడం రావట్లే, ఏంలే, వీళ్ళు జీవితం అంతా నేర్పించుకునేసరికి అయిపోయింది. ఎందుకు తెచ్చారు ఇప్పుడు అబ్బాయికి ఏం అర్థం అవుతుంది, ఇప్పుడు ఏదైనా గొడవ అయిందనుకో ఏం అర్థం అవుతుంది, ఫస్ట్ రియాక్ట్ అవ్వాలన్నా, పోనీ మనోడు ఏదో హిందీలోనే రియాక్ట్ అవ్వాలన్నా మనోడికి అర్థం కావాలి కదా అక్కడ గొడవ ఏం జరుగుతుందో, ఏం అర్థం కావట్లే. చైనీస్ సినిమా జపనీస్ సబ్ టైటిల్లో చూసినట్టు ఉంది. ఎందుకు తెస్తారు సార్ మాకు మా మొఖాల మీదకి, ఇంకా మీ ఇష్టం, మీకు అన్నీ గ్రాండెడ్ అయిపోయింది. తెలుగు అంటే ఇంకంతే, ఎంత మాట్లాడదు ఒక్క దీనికి మళ్ళీ హట్ అయిపోతున్నారు గౌరవ్ గుప్తా గారు ఫ్యాన్స్. బ్రో నువ్వు మరీ అలా మాట్లాడుతున్నావు, చాలా మంచోడు మనీ అని, మీ అన్నీ మంచోడే ఓకేనా, అది మడిచి జోబులో పెట్టుకోండి. తెలుగు షోలో ఇదంతా మాకెందుకు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు బంగ్లాదేశ్ వాళ్ళు తెచ్చినా పర్లే, గివెన్ దట్ వాళ్ళకి కొంచెమైనా తెలుగు రావాలి. ఇక్కడ తెలుగు రావట్లేదే, తెలుగు అర్థం కావట్లేదే, ఇటు ఇలా ట్యూషన్ సెంటరా, ఇది బిగ్ బాసా ట్యూషన్ సెంటరా, తెలుగు ట్యూషన్ సెంటర్. ట్యూషన్ సెంటర్ అన్నప్పుడు ఇప్పుడు నేను నేర్చుకుంటారా అంటే వీళ్ళు నేర్చుకోరు, మళ్ళీ నేను మనకు నేర్పించిపోతారు వాళ్ళ భాష. ఫ్రస్ట్రేటింగ్ లైవ్లో చూస్తే ఇంకా ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు రమ్య సంజన రీసెంట్ గేమ్ల గురించి చెప్తుంది. ఫస్ట్ భలే ఆడేవారు మీరు, చిన్న అగ్గిపళ్ళు ఎట్టేసి తగలెట్టేసి హ్యాపీ కాల్ మీద కాల్ వేసుకుని ఉండేవారు, బట్ రాను అలా ఏడుపు రిపీట్ అవుతుంది, అది తగ్గించుకోండి, వీ వాంట్ దట్ ఓల్డ్ సంజన అని చెప్తుంది. తర్వాత ఈ మాధురి గొడవ ఇప్పుడు క్లియర్గా చెప్తా చూడండి, సిచ్యువేషన్ ఏం జరిగిందో చెప్తా, లైవ్లో అంతా కలిపి చెప్తా. ఇప్పుడు మాధురి గారి మీద ఉన్న హేట్రెడ్ నెగిటివిటీ మీద నేను గట్టిగా చెప్పి తిట్టేస్తే బోల్ వ్యూస్ వచ్చేస్తాయి, అది కాదు మ్యాటర్, అందరు తప్పులు చెప్పాలి. ఒక వైల్డ్ కార్డ్స్
5 వారాల తర్వాత వచ్చిన తర్వాత డే 1 అన్నీ సెట్ అవ్వాలి, ఇంటి అట్మాస్ఫియర్ అర్థం అవ్వాలి, వస్తువులు ఎక్కడున్నాయి టైంకి చేసేయాలంటే అవ్వదు, కష్టం. వీళ్ళకంటే 5 వీక్స్ ఉన్నారు ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్లు, వాళ్ళు చేయగలరు, వీళ్ళు చేయలేరు. అలాంటప్పుడు ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు ఈమె వచ్చేసరికి కిచెన్ హెడ్, ఇంకొక 3 ఉన్నారు, తనుజ, సుమన్ శెట్టి, పవన్. ఈ దివ్యానికితో వచ్చేసరికి రేషన్ మేనేజర్. నైట్ ఏం చేయాలో చెప్పింది, బట్ రేషన్ ఎంతో పెట్టివ్వాలి కదా. ఆమెకి ఏముందంట జబ్బు, మాధురికి స్నానం చేస్తే కానీ వంట ఉండదంట. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క జబ్బు ఉంటుంది, ఓకే అది కూడా ఫైన్. సో ఏమైందిరా అంటే ఇప్పుడు దివ్యానికిత ఏమంటది, నేను వెయిట్ చేసిన 1:45 నిమిషాలు, అక్క రాలేదు, స్నానం చేసిన దగ్గర టైం పట్టింది అని. బట్ అక్క రాలేనప్పుడు నువ్వు పవన్కి చెప్పేస్తే అయిపోద్ది కదా, పవన్కి చెప్పేసి మెజర్మెంట్లు ఇచ్చేసి ఇవి జైరా బాబు అంటే అయిపోద్ది కదా, నువ్వు చేయలేదు. మరి ఫస్ట్ మిస్టేక్ ఎవరిది ఇక్కడ, దివ్యానికితది కదా. సో దివ్యానికిత మిస్టేక్ నీట్గా తీసేసి పవన్ కళ్యాణ్ కదా ఎక్స్ప్లెయిన్ చేయకుండా చెప్తే, పవన్ కళ్యాణ్ ఆబ్వియస్గా మాధురిదే రాంగ్ అనుకుంటారు కదా, ఆమెదే రాంగ్ అనుకుంటారు కదా. సో కెప్టెన్ కాబట్టి మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే కెప్టెన్ని బ్లేమ్ చేస్తారు కాబట్టి ఫుడ్ రావాలి, నెక్స్ట్ టాస్క్లు ఉంటాయి, నామినేషన్లు ఉంటాయి, రోజు ఇదే కంటిన్యూ అయితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మనోడు ఇనిషియేట్ చేసి అక్కడ మాట్లాడడం జరిగింది. బట్ మేజర్ దీని రూట్ కాజ్ ఆలోచించండి. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ ఇంపార్టెంట్ కాదు, సొల్యూషన్ కంటే రూట్ కాజ్. అప్పటికప్పుడు పర్మనెంట్ టెంపరీ ఫిక్స్లు ఇచ్చేస్తే ఆ ప్రాబ్లం మళ్ళీ వస్తుంది. రూట్ కాజ్ ఐడెంటిఫై చేసాం అనుకోండి, ఆ ప్రాబ్లం మళ్ళీ రాదు. ఇక్కడ రూట్ కాజ్ ఏంది, కమ్యూనికేషన్ గ్యాప్. వీళ్ళకి కమ్యూనికేషన్ ప్రాపర్గా లేదు. ఆ కమ్యూనికేషన్ బిల్డ్ అయితే దరిద్రం ఉండదు కదా. ఇప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇదంతా వచ్చింది దరిద్రం. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫస్ట్ మెల్లిగడి చెప్పాడు. ఇక్కడ మాధురిదిలో నాకు నచ్చింది ఏంటంటే, ఓకే మీకు స్నానం చేసే పట్టింపు ఉంది, స్నానం చేసాక వచ్చారు, తర్వాత మీరు వెయిట్ చేశారు, అప్పుడు దివ్యానికి రాలేదు, తర్వాత మీరు వంట స్టార్ట్ చేశారు, అయిపోయింది, డన్ అండ్ డస్టెడ్. పవన్ కళ్యాణ్ వచ్చి కెప్టెన్గా అడిగినప్పుడు మీరు అంత ఎటకారంగా మాట్లాడకూడదు. ఎటకారం పక్కన పెడితే మీరు మాట్లాడే మాటలు తోటాల్లాగా అండ్ యారగెంట్గా, కళ్ళ నిండా అహంకారం, మొఖం నిండా అహంకారంతో కనబడినప్పుడు. ఇక్కడ తమ్మురులు ఏంటంటే, బయట మీకు 1000 కోట్లు ఉండొచ్చు, అటుపక్క పర్సన్కి 3-4 దోటలే ఉండొచ్చు, బట్ బిగ్ బాస్ కొంపలో ఎవ్రీవన్ ఈజ్ సేమ్, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. సో మీరు అటువంటి యాటిట్యూడ్తో బిహేవ్ చేసినప్పుడు అవుట్పుట్ కూడా అలానే వస్తుంది. సో ఆబ్వియస్గా అవుట్పుట్ అలానే వచ్చింది, అంతకుమించి ఏమీ లేదు. అవుట్పుట్ అలా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన మిస్టేక్ ఏంటంటే, ఈ డిస్కషన్ అయినప్పుడు గట్టిగా అరిచాడు 2-3 సార్లు. సో అలా అరవకుండా ఉండాలి. సో మన టెంపర్ని మనం, సో మెయిన్ కాన్సెప్టే బిగ్ బాస్ హౌస్ కాన్సెప్ట్, మన టెంపర్ లూజ్ అవ్వకుండా మన ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అటుపక్కలో ఎంత వరస్ట్ పనులు చేసినా కూడా మనం అంచుకొని మాట్లాడాలి. సో అక్కడ ఇష్యూస్ వచ్చేసరికి ఈమె అహంకారంతో కొట్టుకుంటుంది, ఈమె పవన్ కళ్యాణ్కి ఏమో షార్ట్ టెంపర్ ఇష్యూ. సో ముందు సారీ చెప్పాడు పాపం, తర్వాత మంచిగా సారీ చెప్పాడు. నాకు తర్వాత సారీ చెప్పిన విధానం కూడా బాగా అనిపించింది, టూ గుడ్ అనిపించింది. ఇక్కడ పవన్ కళ్యాణ్లో నాకు ఏకైక మిస్టేక్ అలా అరవడం ఒక్కటే అనిపించింది తప్ప, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ముందు దివ్యానికితో మ్యాటర్ పూర్తిగా తెలియదు. అండ్ తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్ యాజ్ అ కెప్టెన్గా లీడ్ తీసుకున్నాడు, ఇనిషియేటివ్ తీసుకున్నాడు, ఆమె రెక్లెస్ ఆన్సర్లు ఇచ్చింది, అక్కడ ఆమె మిస్టేకులు తప్ప ఓన్లీ ఆ షౌటింగ్ ఆస్పెక్ట్లోనే పవన్ కళ్యాణ్ మిస్టేక్ అనిపించింది. మాధురి, ఈ అమ్మాయి మాధురియో మాధవియో అనే కన్ఫ్యూజన్ వచ్చేసింది, ఏదో పేరు. ఈవిడది వచ్చేసరికి అహంకారం చాలా నిండుగా ఉంది, చాలా యారగెంట్గా మాట్లాడుతున్నారు. ఇలా అయితే గట్టిగా రాబోయే రోజుల్లో కరిసేస్తారు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇక్కడ అందరివి మిస్టేక్లు ఉన్నాయి కాబట్టి ఓకే చల్తాహే, ఏమో మిగిలిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అనిపించింది తెలియదు, కానీ ఇక్కడ 3 మిస్టేక్లు ఉన్నాయి. దివ్యానికి నేనే మాకు మేజర్ మిస్టేక్ అనిపించింది. సో నా ఒపీనియన్ ఏందిరా అంటే, బయట అది ఇక్కడికి తెచ్చుకోకూడదు, బయట మనం తోపవచ్చు, ఇక్కడ సమానం. ఓకే, అది ఇక్కడ ఓవరాల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా ఒపీనియన్ ఏంటంటే 3 తప్పులు ఉన్నాయి. మేజర్ మిస్టేక్ దివ్యానికితది, తర్వాత మాధురిది, తర్వాత కళ్యాణ్ది. దివ్యానికిత సరిగ్గా రేషన్ మేనేజర్గా కరెక్ట్గా చేయలేదు. ఈమె రెక్లెస్, యారగెంట్ అండ్ ఏమంటారు నోడుదోల మాటలు మాట్లాడింది, మనోడు అరిచాడు. ఇవి ఓవరాల్గా నా ఒపీనియన్ ఇది. అంతకుమించి అదేమి పెద్ద మహాభారతం రామాయణం దీని గురించి డిస్కస్ చేసుకోవడానికి ఓవరాల్గా జరిగింది. అది మధ్యలో మన రాలంగమావ తెలుసు కదా, సర్దేస్తున్నాడు ఇటు అని చెప్పి అక్కడికాడు సర్దేసి లోపలికి తీసుకెళ్ళి కళ్యాణ్కి చెప్తున్నాను, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అలా మాటలు విసురుతుంది అని చెప్పి. అయితే సేఫ్ గేమ్ వద్దు బాబాయ్, గట్టిగా పడే గుణపం లేదా ఎందుకులే, ఇంకా ఆయన మాటలేండి, ఆయన మాట షీ విల్ నాట్ లిజన్, షీ విల్ డై అన్నట్టే. అది ఆ గొడవ పైన నా స్పందన. తర్వాత దివ్యానికి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి కాలికి ఏదో మాయిశ్చర్ రాసుకుని మళ్ళీ మొదలెడుతుంది గంగాజలం. మన ఒలింపిక్ ప్లేయర్ వెళ్ళాడు, మన బర్నీ గారు. ఒలింపిక్ ప్లేయర్ అని ఎందుకన్నా అంటే, నిన్న రాత్రి సాగు కొట్టాడయ్యా. ఆ నిఖిల్ నాయర్ వీళ్ళందరూ పాపం ఇన్పుట్లు ఇస్తుంటే, అసలు యాక్చువల్గా నేను చాలా జెన్యూన్ని, ఇప్పుడు నువ్వే చెప్పు, నన్ను హౌస్ అంతా టార్గెట్ చేస్తారు, ఒక్క బొకాడియా కెప్టెన్సీ టాస్క్లో ఈయన మీద బంతిలేసారయ్యా,
ఆ ఒక్క పాయింట్తో సాగొడుతున్నారు. చెప్తున్నాను కదా, ఈయన ఏదో ఒలింపిక్ ప్లేయర్ గోల్డ్ మెడల్ తెచ్చిస్తుంటే ఇలా అడ్డంగా అందరూ మీద పడిపోయినట్టు. సో ఆ పాయింట్ ఎందుకు ఇప్పుడు తెచ్చనమాట. సో ఇక్కడ ఏందిరా అంటే దరిద్రం, దివ్యానికి తప్పు ఇక్కడ ఏమే లేదు, ప్రాబ్లం ఏంది. మీరు అసలు ఈరోజు నా ముఖం చూసారా, ఏమైంది నిన్న రాత్రి నుంచి? ప్రోటీన్ షేక్ మీకు మీరు కల్పించుకుంటారా? యాపిల్ నన్ను అడిగారా? నువ్వు దేనికి వచ్చావు? ప్రోటీన్ షేకులు కలిపివ్వడారుగా, యాపిల్ కట్ చేసి ఉప్పు కారం జల్లడారుగా, బాత్రూమ్లకి బకెట్లు తీసుకెళ్ళడారుగా, వేడి నీళ్ళు పెట్టడారుగా, బట్టలు ఆరేయడారుగా, బట్టలు ఇస్త్రీ చేయడారుగా, కాళ్ళు నొక్కడారుగా, దేనికి వచ్చావు? వీళ్ళకి అడిగింది వచ్చావు. ఏం చేయాలి? బిగ్ బాస్లో నువ్వు ఆట ఆడాలి. బట్ నువ్వు ఇక్కడ కౌరుకుంటుంది ఏంటి? ప్రోటీన్ షేకులు ఫిల్ చేయడం. మరి ఇంతకంటే లీస్ట్ డిజర్వ్డ్ పర్సన్ ఎవరు ఉంటారు? అది దిస్ ఈజ్ మై ఒపీనియన్. అలా ఉంటుంది మన ఒపీనియన్. తర్వాత ఇక్కడ రమ్య ఒళ్ళి మండిపోయింది అబ్బాయి డైలాగ్కి. మాధురి అక్కతో పవన్ కళ్యాణ్ నా వైపు ఐ కాంటాక్టే చూపించట్లేదు, ఎందుకంటే శ్రీజన్ నేను తీస్తాను కదా, హూ కేర్స్, ఓకే దట్ ఈస్ ఫైన్, ఇక్కడ వరకు ఫైన్. అమ్మాయిలు పిచ్చి, ఇక్కడ నాకు ఒళ్ళు మండింది. చెప్తున్నాను కదా, అది చాలా 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 హ్యూమిలేటింగ్ అంటే చాలా పెద్ద స్టేట్మెంట్. అది క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టే. అదే ఒక్కసారి రోల్స్ ఎక్స్చేంజ్ చేసుకుని మీరు ఊహించుకోండి, వినుకోండి, మీకు అర్థమైపోద్ది. ఎలా అంటారు చెప్పినా, పవన్ కళ్యాణ్ వచ్చి నీ మీద చెయ్యేశాడా, నీతో వల్గర్గా బిహేవ్ చేశాడా, వల్గర్గా మాట్లాడా, లేకపోతే కోర చూపులు నీ వైపు ఏమైనా చూసాడా, ఏమైనా చేశాడా? వాళ్ళకి లేని బాధ నీకేంటి? వాళ్ళు ఏమైనా నీ అక్క చెల్లెప్ప ఆ అక్క చెల్లెలతో ఏమైనా వాళ్ళకి ఇష్టం లేకుండా ఏమైనా చేశాడా? నువ్వే చెప్తున్నావు కదా, తనుజ కూడా కావాలనే చేస్తుంది, లేకపోతే చెప్పాలంటే నో చెప్పొచ్చు, బట్ ఆమె చెప్పట్లేదు. మరి వాళ్ళకి లేని బాధ నీకేంటి? నువ్వు అప్పుడు అదొక్కటే చెప్పి వదిలేయాలి తప్ప అబ్బాయిలు పిచ్చోడు ఇలాంటి డకోడియా బొక్కాడియా లఫూడ్ స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. ఇస్తే త్వరగా అస్సాం వెళ్ళిపోయి మళ్ళీ పికిల్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అంతే. నాకు అస్సలు నచ్చలే అమ్మాయి, ఆ మాట్లాడే పద్ధతి నచ్చలే. అలాగే ఆ డెమాన్ పవన్ దగ్గర కూడా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంది. మా డెమాన్ పవన్ ఏమో నోట్లో ఏపెట్టుకుంటాడు, అక్కడ తర్వాత మాట్లాడదాం. తర్వాత చెప్పానుగా ఈమె నోటుదోలు గట్టిగా ఉంది మా మాధురి గారికి. దివ్యానికి దగ్గర కూడా ఉంది. ఆమె వచ్చి చెప్తుంది మాట, 2 కప్పులు పప్పు పెట్టాను ఈ 2 రోజులు దీంతోనే, అంటే బకెట్ నీళ్ళు అయితే సరిపోద్ది అంటే 2 కప్పులు ఆడ సరిపోతాయి, బకెట్ నీళ్ళు వేస్తే సరిపోతాయి. ఇంకా ఆమెకి కాలింది వీళ్ళు జోకులు వేసుకుని ఇదేదో వరదా ఏదో అయ్యేటట్టు ఉంది. నోడుదోలు అందరికీ వచ్చిన బయలుకారులో మాధురి గారికి నోడుదోల, రమ్యకి నోడుదోల, ఆ చెన్నై పాప ఎవరు అమ్మా నాన్న తమిళమ్మే, ఆశా ఏషియో అమ్మాయికి నోడుదోల, సరిపోయిందయ్యా సుందరం. తర్వాత నిఖిల్ నాయరు చూడండి, తెలుగు బిగ్ బాస్లో ఒక మలయాళం, ఒక కన్నడం కుట్టి, ఒక తమిళ్ కుట్టి, ఇంకో బంగ్లాదేశ్ కుట్టి, ఏ అమ్మ నిఖిల్ నాయరు రమ్య మాధురి ఆటాడుకుంటారు. మనం యూనిటీగా ఉండాలి. దివ్య చూస్తారా వచ్చినప్పటి నుంచి అలా భరణి గారితోనే ఉంటుంది. గేమ్ అన్నీ చూసి బయట నుంచి చూసి ఆయన పక్కనే ఉంటుంది, నాకు నచ్చట్లేదని చెప్పి. ఇందులో తప్పు పట్టేది ఏం లేదు, అక్కడ ఏం లేదు. ఆమె కంప్లీట్గా మునిగిపోయింది, భరణి సముద్రంలో మునిగిపోయి తేలుతుంది అన్నమాట. అయిపోయింది అయ్యా ఈ కాన్వర్జేషన్లో. ఇప్పుడు నామినేషన్స్ లేకుండా చెప్పాను అనుకుంటున్నా. నామినేషన్ ఇంకా జరుగుతుంది. మహాభారతం పార్ట్ 1 వచ్చేసరికి వైల్డ్ కార్డులు నామినేట్ చేయకూడదు, కెప్టెన్ అయిన పవన్ కళ్యాణ్ నామినేట్ చేయకూడదు. వైల్డ్ కార్డులకే డైరెక్ట్గా ఇచ్చి నామినేట్ చేయి, ఇద్దరు నామినేట్ చేయమనొచ్చు కదా, ఎందుకు డకోడియా గేమ్. సో బయట నుంచి ఒక పెద్ద పైప్ లైన్ పెట్టాడు, గంట కొడతాడు, బంతి వస్తుంది. ఆ బంతి చివరిగా బజర్ ఎండ్ అయ్యేసరికి ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు వెళ్ళి ఎగ్జిస్టింగ్ హౌస్మేట్స్లో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి వైజ్గా. ఎలాగంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇద్దరు నామినేట్ చేస్తారు. వాళ్ళు ఇద్దరు నామినేట్ చేస్తే వాళ్ళిద్దరిలో ఈ బాల్ ఎవరైతే పట్టుకున్నారో వైల్డ్ ఫైర్ వాళ్ళు వీళ్ళు ఒకరిని ఫైనల్ చేయాలి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బాల్ పట్టుకున్నాడు ఒకరిని డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తే అయిపోయింది, మళ్ళీ సెలెక్ట్ చేయకూడదు. వాడిని ఎవడైతే ఇంకొక పర్సన్ ఆపోజిట్ పర్సన్ సెలెక్ట్ చేస్తారో అలాంటి వాడిని మనం సెలెక్ట్ చేయాలి. అది గేమ్, షెర్లాక్ హోమ్స్ గేమ్ మాట. బట్ మ్యాటర్ ఏంటంటే లైవ్లో ఎవరికి నచ్చినట్టు మాట్లాడుకున్నాడు, ఎవడ నామినేషన్లు ఎవరు ఇలా అన్ని చిల్లర లత్తుకోరు పంచాయతీలు అన్నీ అయిపోయి ఇన్ని జరుగుతున్నా మన అర్జునుడు మంచి నాప్ వేసుకుని పడుకున్నాడు, దుప్పటి కప్పుకొని తడిగుడ్డ వేసుకుని పడుకున్నాడు అర్జునుడు. సుమన్ శెట్టి నాకు అసలు ఈ మనిషిగా 2 బుడగలు ఆ శ్రీజాకి 4 బుడగలు వేసి పంపించారని లిటరల్గా సుమన్ శెట్టి లైవ్లో అడుక్కుంటాడు భరణిని. ఏం తెలుసా అన్నా నాకు చెప్పన్నా ఎవరు నామినేట్ చేయాలో 2 పాయింట్స్ చెప్పన్నా, వీళ్ళు ఏం చేయాలన్నా వాళ్ళు చేయాలన్నా పాయింట్లు. ఇది ఒక గేమేనా? ఇది ఒక ఆటైనా? ఇలాంటి పర్సన్ డిజర్వ్డా చెప్పండి బిగ్ బాస్లో? అంటే ఎవరిని నామినేట్ చేయాలో కూడా తెలియదు, మళ్ళీ ఇంకొకరు అడుక్కోవడం. అది కూడా బిగ్ బాస్ కొంపలో లైవ్ ఫుటేజ్ అంతా మొత్తం కెమెరాలు. అర్జునుడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్నాడు, భీముడు ఉన్నాడు, నకులు సహదేవుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, అటు పక్క కౌరవులు ఉన్నారు, కర్ణుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నారు. వాళ్ళు ఏం పీకుతున్నారంటే వాళ్ళు ఏం పీకట్లేదు, సాప్ మీద ఏమో డైస్ ఆట ఆడుకుంటున్నారు వాళ్ళు.
వీళ్ళేమో మొత్తం నామినేషన్లు అన్నీ ఏ బిగ్ బాస్ కూడా లైట్ తీసుకున్నాడు. సో నామినేషన్ ప్రాసెస్ అది. సో ఫస్ట్ నిఖిల్ నాయర్ గారు పట్టుకుంటారు, మనోడు కట్టవడికి ఎవరు లాగలేపారు, వెళ్ళి తనూజకి ఇస్తే తనూజ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు, ఒకటి రాము, ఇంకోటి సుమన్ శెట్టి. రాముకి చెప్పింది నీకేమైనా పవర్ వచ్చినప్పుడు నువ్వు ఒక పర్సన్ పైన డిపెండ్ అవుతావు, ఏం లేదు వాళ్ళ నాన్న మీద డిపెండ్ అవుతాడు చెప్పలేదు. నాన్న అనట్లేదు, అయ్యండి సార్ బర్నీ సార్ ఇదేంటి మార్పు, నువ్వు నీ ఓన్ డెసిషన్ తీసుకోలేకపోతున్నావు, సో నీకంటే ఒక ఓన్ స్టాండ్ లేదు, నువ్వు ఒక పర్సన్ మీద డిపెండ్ అవుతున్నావు, నీ ఓన్ గేమ్ నాకు కావాలని చెప్పి పాయింట్. రాము ఏమంటాడు, నాకు సార్ ఏమన్నారు విన్నావుగా ఎప్రిషియేట్ చేశారు కెప్టెన్ కింద, బట్ నీకు నాకు సార్ 25/4/7 చూడరు కదా, ఇక్కడ మా 25/4/7 చూస్తాం కదా, ఇది మా పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ రోజు సంజన గారికి హెల్త్ బాగోలేదన్నా కూడా నువ్వు నీ స్టాండ్ కాకుండా ఆయన మాటలు విని పంపించావు, బట్ ఆయన మాత్రం ఉంచావు. సో నిన్ను ఆయనే నడిపిస్తున్నాడు శ్రీకృష్ణుడిలాగా, మా డాడీయే, మా ఎక్స్ డాడీయే అని చెప్పి. ఇది పెద్ద నామినేషన్ పాయింటా అంటే నా దృష్టిలో అంత పెద్ద నామినేషన్ పాయింట్ కాదు, ఈ రీజన్తో తరిమియాలంటే కాదు, బట్ పెట్టింది. నెక్స్ట్ సుమన్ శెట్టికి అయితే ఈజీగా తరిమియచ్చు, ఎందుకంటే సుమన్ శెట్టికి ఎవరిని నామినేట్ చేయాలో తెలియట్లేదు, ఎందుకు నామినేట్ చేయాలో తెలియట్లేదు, ఎలా నామినేట్ చేయాలో తెలియట్లేదు. అసలు ఈ అమ్మాయి సరిగ్గా చెప్పలేకపోయింది, కానీ ఇక్కడ అందరూ వాళ్ళు బెస్ట్ ఇస్తున్నారు, మీరు ఇవ్వట్లేదు, అందరూ యాక్టివ్గా ఉన్నారు, మీరు అంత యాక్టివ్గా ఉండట్లేదు, మీరు కలవట్లేదు, మేము వెళ్ళి కలిపితే తప్ప కలవట్లేదు అంటే ఆయన ప్రతిదానికి ఒకరు మాట్లాడితే దానికి అదే ఆన్సర్ ఇస్తాడు. నేను ఎందుకు మాట్లాడలేదు, నా బయోడేటా ఎవరు అడిగినా చెప్తారు, నేను అందరితో కలుస్తున్నాను, తిన్నావా అని అడుగుతున్నాను, నేను యాక్టివ్గా ఉంటున్నాను. మ్యాటరు అది కాదు బాబాయ్, మా తనుజ అక్కడికి చెప్పడం రాలేకపోయింది, కానీ ఇప్పుడు నీ ఐడెంటిటీ లేదు అక్కడ బిగ్ బాస్ హౌస్లో, ఎక్కడ నువ్వు స్టాండ్ అవుట్ అవ్వలేదు. ఇప్పుడు ఎక్కడైనా ప్రాపర్గా స్టాండ్ తీసుకుని బలంగా మాట్లాడారా మీరు ఈ 5 వారాల్లో? ఎక్కడైనా బలంగా వాయిస్ అవుట్ చేశారా? ప్రాపర్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయా? లేవు. సో అవన్నీ వద్దు. ఇప్పుడు వరకు మీరు వేసిన నామినేషన్లో ఒక్క నామినేషన్ అయినా డీసెంట్ ఎనఫ్గా ఉందా? వెరీ గుడ్, అవసరం డీసెంట్గా ఉందా? అన్నీ తప్పాల్సిన నామినేషన్. సో మీరు ఎలా డిజర్వ్డ్, మీరు హౌస్లో ఎవరిని నామినేట్ చేయాలి, ఎలా నామినేట్ చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు 5 వారాలు అయినప్పుడు మీరు ఎలా ఎలిజిబిలిటీ? అది ఇవి ఆమె చెప్పలేదు, కానీ నేను చెప్తున్నా సుమన్ శెట్టి అబ్బా కష్టం. అప్పుడు నిఖిల్ వచ్చేసరికి రాముని సేవ్ చేస్తాడు, సుమన్ శెట్టి నేను అదే చెప్పాను యాక్టివ్గా లేదని చెప్పారు కదా, సుమన్ శెట్టిని ఈజీగా నామినేట్ చేయొచ్చు, ఆయన పీక్తుంది ఏం లేదు అక్కడ. నెక్స్ట్ మళ్ళీ బాల్ వస్తుంది, మాధురి గారు సారీ దానికన్నా ముందు కాన్వర్జేషన్. మాధురి వచ్చి తనుజకి యూ నామినేటెడ్ ఇన్నోసెంట్ పర్సన్, వీక్ పర్సన్ నామినేట్ చేస్తే అలా స్ట్రాంగ్ పర్సన్, ఎవరు చెప్పాడు స్ట్రాంగ్ పర్సన్ నామినేట్ చేయమని? స్ట్రాంగ్గా వీకా అసలు కాన్సెప్ట్ ఏంటక్క నామినేషన్ కాన్సెప్ట్? ఎవరైతే లీస్ట్ డిజర్వ్డ్ టు స్టే ఇన్ ద హౌస్ వాళ్ళు నామినేట్ చేస్తాం. లీస్ట్ డిజర్వ్డ్ ఆబ్వియస్గా వీకే ఉంటారు కదా, అవునా? ఇంకా అంతే కదా. అందులో ఇన్నోసెంట్ అవే ఉంది, అసలు అలాంటి త్యాగండి యాట్రిబ్యూట్స్. మీరు ఇన్నోసెన్స్ ఇవి ఫెయిర్నెస్లు అవేం ఉండవు. మీకు సుమన్ శెట్టి మంచిగా అనిపించాడని చెప్పి ఆమెకు మంచిగా అనిపించాలని లేదు కదా. ఇది నేను మాట్లాడుతాను నా దరిద్రానికి, ఆమె మాట్లాడట్లేదులేండి తనుజ. తర్వాత మాధురి సుమన్ శెట్టి డీల్ మాట్లాడి చెప్పాను కదా, అర్జునుడు ఏం చేస్తున్నావు అయ్యా, ఏడున్నావు, కర్ణుడితో ఏమైనా ఫైటింగ్లో ఉన్నావా? ఏమో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు డీలు, నేను పెడితే తనుజని చెయ్యు, అలాగే మన ఏషియా పాప కూడా సుమన్ అన్నతో డీలు. అర్జునుడు మాత్రం ఏడన్నావు అర్జుడు ఏడా అయిపోయింది. తర్వాత మళ్ళీ బంతేశాడు మాయ, రమ్య పట్టుకుంది, రాముకి ఇచ్చింది. రాముమయ్య వచ్చేసరికి రితుని డెమాన్ పవన్ని పట్టుకున్నాడు, ఇంకెందుకు సెల్లీస్ వేద్దాం. సో ఇక్కడ నేను చెప్తా చూడండి, ఇక్కడ రితు చౌదరి చేసిన అమ్మడి పాయింట్ మర్చిపోయింది. రితు చౌదరి అంటే 2 ఇక్కడ కొడేస్తాను. దీనికంటే ముందు రితు చౌదరి టార్చర్ చూపించింది లైవ్లో, పిల్లోడి మీద ఎక్కేస్తుంది. ఎవరి మీద? డెమాన్ పవన్ మీద. పాపం మనోడు చాలా డీసెంట్గా నీట్గా ఒక పద్ధతిగా పిలిచాడు, అక్కడ ఒక మిస్టేక్ జరిగింది, సరిగ్గా కడగలేదని. అసలు ఈమెకి సంబంధం లేదు, ఈమెకి సంబంధం లేదు. ఇంకో ఆ ఏషియా పాప వచ్చేసి ఏమి నేను బుజ్జి గిజ్జని పిల్లాలా అంటే దానికి నువ్వు ట్రిగ్గర్ అయిపోయి డెమాన్ పవన్ మీద అరిచేసి, డెమాన్ పవన్ మీద అందరి ముందు హ్యూమిలేట్ చేసి, బెడ్రూమ్ దగ్గర కూడా గట్టిగా అరిచేసి, అసలు నువ్వేమనుకుంటున్నావు అక్క? డెమాన్ పవన్తో కంటెంట్ అసలు వాళ్ళే ఉన్నావు అబ్బాయి, ఏమైనా ఉందా? మనం ఏమైనా పీకుతుంది ఏమైనా ఉందా? మొన్న వారం మన ఆట ఏమైంది చెప్పండి, మన ఆట మనం ఏమాడాం మనం? అసలు ఏం చూసుకొని మీకు ఈ బలుపు చెప్పండి. సో ఎంతమందికి చాలా వరస్ట్ బిహేవియర్ అనిపించిందో ఇప్పుడు వరకు కూడా లైక్ చేయకపోతే, రితు చౌదరిని చూసాక చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తుంది ఈ అమ్మాయి, బ్యాగులు ప్యాక్ చేసి అయ్యా అనిపించిందో ఇప్పుడు లైక్ కొట్టండి. నాకు డెమాన్ పవన్ చూస్తే జాలేసింది, అలాగే కోపం వస్తుంది. అరే బాబు, అన్నిటికంటే ఇంపార్టెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ రా కర్ణ.
అక్కడ నీ మీద అలా ఎక్కేసి తిట్టేసి హ్యూమిలేట్ చేసిన స్టాండ్ తీసుకోరా బాబు. నీ గురించి ఎవడు స్టాండ్ తీసుకోడు, నువ్వు స్టాండ్ తీసుకోలే. ఇక నీ దరిద్రం ఏంటో తెలుసా, నువ్వు ఎంత ఆట ఆడుతున్నా ఏం కనబడట్లేదు. ఎందుకో తెలుసా, ఒక రూమ్లో 100 మంది పాజిటివ్ పర్సన్లు ఉండి ఒక నెగిటివ్ పర్సన్ పెట్టి గంట వదిలేస్తే 101 మంది నెగిటివ్ పర్సన్లు అయిపోతారు. దట్స్ ద పవర్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు నీకు నెగిటివ్ ఎనర్జీ ఎవరో తెలుసా, ఋతు వల్ల నీకు మొత్తం బొక్క అయిపోతుంది. లేకపోతే 2 సార్లు కెప్టెన్ అయిన వాళ్ళకి బయట సోషల్ మీడియాలో ఎంత ఎలివేషన్లు ఉండే, ఏంలే ఇన్ని టాస్క్లు చేసి ఏమైనా ఉందా, ఏంలే. కొన్ని సిచ్యువేషన్లో స్టాండ్ తీసుకున్నావు టెనెంట్లకి, నీ కామనర్లకి ఏమైనా ఉందా, ఏంలే. ఎందుకు లేదో తెలుసా బాబాయ్ నీకు, నీ మీద ఎందుకు లేదో తెలుసా, నీ పక్కన ఉన్నది రితు చౌదరి. నీకు బొక్క పెడుతుంది, గొయ్యి తవ్వేసి పాతేసి ఇంకా దాని మీద మంచి టైల్స్ వేసేసి సమాజ్ చేసి పెద్ద దండేసి పండెట్టేసి కొబ్బరికాయ కూడా వెళ్ళిపోద్ది. అక్కడ వరకు తెచ్చుకుంటున్నావు. మాట్లాడు, గట్టిగా మాట్లాడు, ఈ రోత కంటెంట్ నుంచి బయటికి రా, లేదా అక్క కంటే నువ్వే ముందు వెళ్ళిపోతావు అంతే. అది మ్యాటరు. రితు చౌదరి చాలా ఓవర్ యాక్షన్ టు ద కోర్. లిటరల్లీ హెరాస్మెంట్లు అనిపించింది. నామినేషన్లోకి వచ్చేసరికి ఆమె అరుస్తుంది, బెదిరిస్తుంది, ఆ కుర్చీ దగ్గర నుంచి ముందుకు వచ్చేసి మాట్లాడుతుంది. కాసేపు అయితే కొట్టేస్తుందేమో, స్విమ్మింగ్ పూల్లో కూడా దొరిలేస్తుందేమో అనిపించింది. అక్కడ మనోడు పాయింట్ పెట్టాడు, బెలూన్ టాస్క్లో నువ్వు ఫౌల్ ఆడేవంటే ఎక్కేస్తుంది కుర్రోడి మీద, నువ్వు ఎందుకు ఆపొచ్చు కదా. అక్కడ 2 సంచాలకులు, ఒకవేళ ఇమాన్యుల్ ఈ పాయింట్ మీద నామినేట్ చేస్తే మీరు అలా అరవచ్చు. పిల్లోడు చెప్తున్నాడు, లైవ్లో కూడా ఉంటుంది, అది రాంగు, నేను కన్సిడర్ చేయను అని. అక్కడ ఇమాన్యుల్ డిప్లొమాటిక్గా వదిలేశాడు, మీకు నచ్చినట్టు మీరు ఆడండి అని. బట్ మనోడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను కన్సిడర్ చేయను, ఇది ఫౌల్ గేమ్ అని చెప్తూనే ఉన్నాడు. అది నువ్వు వింటూనే ఉన్నావు, ఇది నీకు తెలుసు. కానీ రాము చేసిన మిస్టేక్ ఏంట్రా అంటే గట్టిగా ఇమాన్యుల్తో ఫైట్ చేయలే. కానీ రాముకు గేమ్ అర్థమైంది, ఇది రాంగ్ అని కూడా చెప్పాడు, బలంగా చెప్పాడు. కానీ పాయింట్లు ఇవ్వకుండా ఉండాల్సింది. ఒకవేళ రాము ఒక్కడే సంచలక్క అయ్యి ఉంటే ఆ డెసిషన్ చేతుడు. సో అవన్నీ పక్కన పెట్టక్క. ఇప్పుడు రాము కూడా ఇమాన్యుల్ లాగే మాట్లాడలేదు. నువ్వు ఆడింది ఫౌల్ గేమ్ అని చెప్పి నువ్వు ఒప్పుకున్నావు కదా నాగార్జున గారి దగ్గర. నాగార్జున గారు చెప్తే ఒప్పుకున్నావు కదా. అప్పుడు లెగలేని నోరు ఇప్పుడు ఎందుకు లెగిస్తుంది, ఎందుకంత ఓవర్ యాక్షన్? నువ్వేమైనా నీతిగా నిజాయితీగా ఆడేవా? నీట్గా బుడగేసేసి ఆ బొక్కలో పెడతావా? అది కూడా ఆటేనా? మళ్ళీ ఆట రాంగ్ ఫౌల్ అని చెప్తే ఎదవ డైలాగులు ఇవన్నీనా? అసలు మామూలు కోపం రాలే అసలు. వెరీ వరస్ట్ బిహేవియర్ ఫ్రమ్ రితు చౌదరి పీరియడ్. సో ఇక్కడ రాముది నాకు కరెక్ట్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే రాము అది రాంగ్ అని చెప్పాడు. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్లో డెసిషన్ మేకింగ్లో రాంగ్ అయ్యి ఉండొచ్చు, కానీ కుర్రాడు, పిల్లోడు, పసి పిల్లోడు చెప్పాడుగా. అవన్నీ పక్కన పెడితే నువ్వేమైనా న్యాయంగా ధర్మంగా సాయి కుమార్లో ఆడేవా? లేదుగా. దీనికి ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషను? సో మంచి పాయింట్, అది ఒప్పుకోవాల్సిందే. కానీ మన రమ్య పికిల్ అక్క, వీళ్ళిద్దరికి డెమాన్ పవన్కిను రమ్య పికిల్కి ఏమైనా అయ్యిందేమో సోషల్ మీడియాలో ఇంతకుముందు. వాళ్ళు ఎక్కే చిట్టి పికిల్ మీద ఏమైనా రివ్యూ చేసాడేమో కుర్రాడు, పగబట్టేసింది గట్టిగా. డెమాన్ పవన్ అమ్మ రమ్య పికిల్ డెసిషన్ కన్నా ముందు మనోడ డెమాన్ పవన్ కూడా అదే సేమ్ డెసిషన్, సేమ్ పాయింట్. ఫౌల్ గేమ్ నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ ఇదంటే మనోడే చెప్పుకున్నాడు. సో రమ్య వచ్చేసరికి డెమాన్ సెలెక్ట్ చేసింది. దిరా ట్విస్ట్. రితు చౌదరి గంట 7వ దగ్గర బుర్ర వాడిందంటే నీకు బుర్ర లేదు. ఎగ్జాంపుల్ చెప్పండి, చాలా ఉన్నాయి. మరి చెప్పు, నువ్వు ఎందుకు ఏదో యాటిట్యూడ్ బోల్డ్ ఉన్నప్పుడు ఒకటి చెప్పు నువ్వు ఎగ్జాంపుల్. ఇక్కడ బుర్ర పెట్టే టాస్క్ ఏం పెట్టారు చెప్పు, నాకు 5 వారాలు నాకు అర్థం కావట్లేదు. బుర్ర పెట్టిన టాస్క్లో ఎక్కడ మనోడు బుర్ర లేకుండా ఆడాడు నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పు. నాకు తెలియట్లే, నాకు గుర్తు రావట్లే. నేను 24 గంటలు చూస్తున్నా, నాకే తెలియట్లే. నాకు గుర్తున్నంత వరకు బుర్ర పెట్టే టాస్క్లు ఇంకా పవన్ కళ్యాణ్ని, డెమాన్ పవన్ని సండే నాగార్జున లోపల తీసుకెళ్ళి పెడితే 3 ఒకటి గెలిచాడు, కళ్యాణ్ ఓడిపోయాడు. ఫిజికల్ టాస్క్లో అయినా గెలిచాడు, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. అంటే ఫిజికల్ టాస్క్లు ఆడడానికైనా బాడీతో పాటు బుర్ర కూడా ఉండాలి కదా అక్క. అంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు? ఇప్పుడు నీ మైండ్ పని చేయట్లేదు అనుకో, బాడీ ఉంటే ఏంటి పరిస్థితి? సరిపోదు కదా. 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, బుర్ర లేకుండానే 2 సార్లు కెప్టెన్ అయిపోయాడు. కెప్టెన్ నువ్వు ఒకసారి కెప్టెన్, ఇంత బుర్ర ఉంది కదా అవు కెప్టెన్. ఇదేంటంటే చులకం చేయడం ఆ పర్సన్ని. బయట నేను చూసి ఈజీ టార్గెట్, మనోడు నోట్లో నాలుగు లేదు, ఏమన్నా పడతాడు, వాయిస్ అవుట్ చేయలేడు, తెలిసి ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ పాస్ చేయడం. అలాగే కళ్యాణ్ చూసి అది ఒకటి ఉంది. కళ్యాణ్ 2-3 సార్లు అలా చేతులేసి మాట్లాడడం, అవి నచ్చలేదు, ఆ పల్స్ పట్టుకున్నారు. ఇంకా ఉమనైజర్లా మాట్లాడేస్తున్నారు. అమ్మాయిలు పిచ్చోడు అంటే, ఇంకా అమ్మాయిలు పిచ్చోడు అంటే ఉమనైజరే కదా ఇంగ్లీష్లో. ఎంత పెద్ద క్యారెక్టర్ అసాసినేషన్. ఇదే రివర్స్లో మాట్లాడితే అబ్బా పొంగిపోతాయి ఒక్కొక్కరికి ఎమోషన్లు. ఇంకా రక్షకుల్లో నాగార్జునలు అయిపోతారు. రమ్య అసలు 2 వరస్ట్ ఈరోజు, 2 వరస్ట్ టు ద కోర్. మాధురి గారు 2 వరస్ట్ టు ద కోర్, చాలా వరస్ట్గా ఉన్నారు వీళ్ళు. ఈ లక్కీగా నామినేషన్లో లేరు, కానీ లేకపోతే తెలుగు యువత పంపించిద్దరు. ఒకళ్ళు పికిల్ బిజినెస్కి, ఇంకోళ్ళు వాళ్ళ బిజినెస్లు చేసుకుంటారు.
ఓవరాల్గా అయితే నా స్పందన చాలా ఆనెస్ట్గా రాగా చెప్పాను. ఇంకా ఐ రెస్ట్ మై కేస్. మీకేమనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాం, మై రివ్యూస్ అఫీషియల్. రేపు ఏమైనా టాస్క్లు ఉంటే మాట్లాడదాం. ఓటింగ్ రిజల్ట్స్ కూడా క్రేజీగా ఉండబోతున్నాయి. క్రాస్ ఓట్లు, ఈ ఓట్లు, ఆ ఓట్లు. అర్జునుడు బాణంలా ఉండబోతున్నాయి. అర్జునుడు ఏడున్నాడు. సరే, రేపు మాట్లాడుకుందాం. మళ్ళీ మిడ్ నైట్ రివ్యూ చాలా పంచాయతీ ఉంటుంది కదా. 4కో 5కో ఈ సూర్యుడు వస్తాడు. సూర్యుడు వచ్చి సభకు నమస్కారం, ధన్యవాదాలు.